వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వచ్ఛ పదంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి. రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ఆశయ సాధనలో భాగంగా నిడదవోలులో స్వచ్ఛపదం కార్యక్రమం ఉత్సాహంగా ప్రారంభమైంది. నిడదవోలు రూరల్ పరిధిలోని గోపవరం గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ స్వయంగా పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ పారిశుద్ధ్య కార్మికుల యూనిఫామ్ ధరించి సామాన్య కార్మికుడిలా క్షేత్రస్థాయిలోకి వెళ్లారు. గోపవరం సమీపంలో చేత్తో చీపురు పట్టి రోడ్ల ఇరువైపులా ఉన్న చెత్తను ఊడ్చారు. మంత్రి దుర్గేష్ ని ఈ రూపంలో చూసిన స్థానిక ప్రజలు, నాయకులు ఆయన నిబద్ధతను చూసి ఆశ్చర్యపోవడమే కాకుండా స్వచ్ఛత పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధిని కొనియాడారు. అనంతరం జరిగిన సభలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ స్వచ్ఛపదం అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఇది ఒక సామాజిక బాధ్యత. రాజకీయ నాయకులు వచ్చి 2 పోజులు ఇచ్చి వెళ్లడం వల్ల ప్రయోజనం లేదు. ప్రతి శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర కార్యక్రమం తరహాలోనే ప్రతి బుధవారం గ్రామాల్లోని రోడ్లకు ఇరువైపులా ఉన్న వ్యర్థాలను, చెత్తను, జంగిలంటే పిచ్చి మొక్కలను తొలగించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించామని, ఆర్ఎండ్బి రోడ్లు, గ్రామీణ రహదారులు అద్దంలా మెరవాలని పిలుపునిచ్చారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ్య కార్మికులను మంత్రి దుర్గేష్ హృదయపూర్వకంగా అభినందించారు. కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసిన ఫ్రంట్ లైన్ వారియర్స్ వీరు చేసే సేవ వెలకట్టలేనిదన్నారు. ఈ కార్యక్రమం మొక్కుబడిగా సాగకూడదని, అధికారుల్లో చిత్తశుద్ధి, ప్రజల్లో చైతన్యం రావాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ నాగరాజు, నాయక్, ఎండీఓ, మాజీ సర్పంచ్ ఆరేపల్లి భాగ్యలక్ష్మి, ఎంపీటీసీలు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, స్వచ్ఛ పదం కోఆర్డినేటర్ ప్రసంగరాజ్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యత తీసుకుంటారు. మంత్రివర్యుల వారికి గ్రామం తరపు నుంచి కూడా, ప్రజల తరపు నుంచి కూడా ధన్యవాదాలు. ప్రతి బుధవారం వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆ భాగంగా స్వచ్ఛ పదాలు మిగతా వాటిని చెత్త కుప్పలు కానీ రోడ్డు పక్కన ఉన్నటువంటి, అలాగే అదే విధంగా ఎంఆర్ఓ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. స్వచ్ఛ పదం అనేటువంటిది ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్వహిస్తున్నటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమం. పంచాయతీరాజ్ శాఖ, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో దీనికి ఒక మంచి పేరు పెట్టారు, స్వచ్ఛ పదం. అంటే స్వచ్ఛతతో కూడినటువంటి పాత్, ఆ పదం ఏర్పరచుకోవాలి మనం అనేటువంటి మాటతోటి ఈ పదాన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రతి బుధవారం కూడా మన గ్రామాల్లో నిర్వహించుకోవాలి. ఇక్కడ నేను ఒకటే మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇవాళ ఇది ప్రారంభమైంది కనుక రాజకీయ నాయకులు వచ్చి కార్యక్రమంలో పాల్గొని ఒక 2 ఫోటోలకి పోజులు ఇచ్చి వెళ్ళిపోవడం కాదు. ఆ మేరకు మాత్రమే దీన్ని చూడకండి. ఈ కార్యక్రమాన్ని ఎందుకు పెట్టారంటే, మనం ఎలాగైతే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారో, అదేవిధంగా ప్రతి శనివారం కూడా ఏ రకంగా స్వచ్ఛాంధ్ర గురించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామో, అందులో భాగంగానే ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా చెత్త ఏదైతే ఉంటుందో రోడ్లకి ఇరువైపులా కూడా, ముఖ్యంగా ఆర్ఎన్బి రోడ్లకి ఆనుకున్నటువంటి రోడ్లకి సంబంధించి గ్రామాల్లోకి వెళ్ళేటువంటి రోడ్లు కానీ, కొంత రోడ్లు కానీ, వాటి దగ్గర ఉండేటువంటి చెత్తని క్లియర్ చేసుకోవడం ద్వారా పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి మాట, మన అందరి ఆరోగ్యాల్ని కాపాడుకోవాలనేటువంటి మాట, వీటితోటి మనకి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దయచేసి మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, ఇందాక చందు చెప్పినట్లుగా జంగిల్ క్లియరెన్స్ అనేటువంటిది ఇవాళ ఎన్ఆర్ఈజిఎస్ లేదు. ఎన్ఆర్ఈజిఎస్ ఇవాళ రూపాంతరం చెంది రకరకాలుగా మనం కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. గతంలో ఉన్నటువంటి 90%, 10% బదులు ఇవాళ 60%, 40% అనేటువంటి కార్యక్రమం వచ్చింది. సరే, అది ఎలా ఉంటుంది, ఏంటి, రేపొద్దున ఎలాగా ఇంప్లిమెంట్ చేసుకుంటాం అనేటువంటిది పక్కన పెడితే,
చందు చెప్పినటువంటి అంశాన్ని కూడా పరిగణలో తీసుకునేటువంటి అవకాశాన్ని కూడా చూస్తూ ముఖ్యంగా మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ పారిశుద్ధ్య కార్మికులు ప్రతి గ్రామంలో కూడా అద్భుతమైనటువంటి పని చేస్తూ ఉంటారు. ఇవాళే కాదు, ఆ రోజున కరోనా వచ్చినప్పుడు కూడా వారిని ఫ్రంట్ లైన్ వారియర్స్ అన్నాం మనం. ఎందువల్లనంటే బయటికి రావటానికే మనందరం భయపడి ఇళ్లలో ఉండిపోయినటువంటి సమయంలో సైతం బయటికి వచ్చి రోడ్లను శుభ్రపరిచి మనకి మరింతగా రోగాలు ప్రబలకుండా చూసినటువంటి నిజమైన సైనికులు ఎవరైనా ఉంటే అది పారిశుద్ధ్య కార్మికులే. అందువల్ల వారికి మనం ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేయాలి. దాంతోపాటు మనందరి బాధ్యత కూడా కేవలం ఇది పంచాయతీ గ్రామాలు చేస్తాయి, గ్రామంలో నుండి పారిశుద్ధ్య కార్మికులు చేస్తారు, మనకేం బాధ్యత లేదనుకుంటే చివరికి ఆ పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోతే మనకే నష్టం, నివసిస్తున్నటువంటి మనకే నష్టం వస్తుంది తప్పితే పారిశుద్ధ్య కార్మికులు ఎటు వాళ్ళు శుభ్రపరుచుకుంటారు, వాళ్ళ వరకు బాగానే ఉంటుంది. మనం చేసుకోకపోతే, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోకపోతే ఆ నష్టం చివరికి వచ్చేది మనకే, మన పిల్లలకే. మన పిల్లలు ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరగాలంటే మనం పరిశుభ్రంగా పరిసరాలు ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరు దీన్ని ఒక కర్తవ్యంగా తీసుకుని, ఇది ఒక దీక్షగా తీసుకుని అందరం కూడా మన గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి చెత్తని క్లియర్ చేసుకునేటువంటి కార్యక్రమంలో విరివిగా పాల్గొనాలి. ఇది కేవలం పంచాయతీ సిబ్బంది మాత్రమే పాల్గొంటారు, మాకు సంబంధం లేదనుకుని ప్రజలు అనుకుంటే మాత్రం తప్పది. దానివల్ల మనకి కూడా లాభం ఉంది కనుక సామాన్య ప్రజానీకం కూడా ప్రతి బుధవారం దీనికి ప్రత్యేకించి ఒక రోజు పెట్టారు. ప్రతి బుధవారం, ఆ బుధవారం నాడు మన గ్రామాల్లో నుండి చెత్తను క్లియర్ చేసుకుని ఏవైతే మనకి చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకి పంపడానికి అవసరమైనటువంటి వెహికల్స్ వస్తాయో అందులో చెత్తను వేసి మనం పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ మనకి గోపవరం గ్రామంలో మొన్న ధనలక్ష్మి గారు ఒక ట్రాక్టర్ కూడా ఇచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనందరి తరఫున కూడా. ఎందువల్లనంటే పోగేసిన చెత్తని తిరిగి తీసుకెళ్ళడానికి ఒక ట్రాక్టర్ ఉంటే బాగుంటుందని అది వారు ఇచ్చారు కనుక దాన్ని కూడా వినియోగంలోకి తీసుకోండి. వినియోగంలోకి తీసుకోవడం మాత్రమే కాకుండా ఈ చెత్తను క్లియర్ చేసుకోవడం అనేటువంటిది ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలనేటువంటి మాట తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఇవాళ మనం ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం ఇవాళ కొంత మేరకే మనం ఈ కొద్దిపాటి ప్రాంతాల్లో లేకపోతే మరో ప్రాంతాల్లో చేసినప్పటికీ కూడా దీన్ని రాబోయే రోజుల్లో నెమ్మదిగా ఒక ఉద్యమంలో తయారు చేయాలి. ప్రతి ఒక్కరు పాల్గొనేలా చేయాలి. ప్రతి ఒక్కరు పాల్గొనాలంటే ఇది ప్రభుత్వం చెప్తుంది కనుక ప్రభుత్వం బాధ్యతనో లేకపోతే ప్రభుత్వ అధికారుల బాధ్యతనో ప్రభుత్వంలో ఉద్యోగం చేసే వాళ్ళ బాధ్యత మాత్రమే అనేటువంటి మాట ప్రజలు అనుకోవడానికి లేదు. ఎందువల్లంటే దీనివల్ల లాభపడేది ఎవరో అంతిమంగా మనమే, ప్రజలైనటువంటి మనమే లాభపడతాం. మన పరిసరాలు బాగుంటే, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మన పిల్లలు ఆరోగ్యకర వాతావరణంలో పెరగలుగుతారు కనుక వారందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మనం అందించాలి కనుక అందరూ కూడా దయచేసి పాల్గొనండి. ఇది నేను ఒక్కటే మీ అందరికీ మనవి చేసేది, ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు మొక్కుబడి కార్యక్రమాలుగా మాత్రం చేయొద్దు. ఏదో ఇవాళ ప్రారంభించారు కాబట్టి మంత్రి వచ్చాడు లేకపోతే అధికారులు వచ్చారు కాబట్టి ఏదో కొంచెం ఇక్కడ చేసి ఇవాళతో ఇలా కానిచ్చేద్దాం అనేటువంటి మాట కాకుండా ఖచ్చితంగా దీన్ని పూర్తి స్థాయిలో ఇవాళ ప్రారంభించిన ఈ కార్యక్రమం కొన్నాళ్ళకైనా సరే మన గ్రామాలు పరిశుభ్రంగా ఉండేదానికి ఉపయోగపడేలాగా కృషి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. దాన్ని దయచేసి అందరూ గమనించండి. అధికారులు కూడా మీ అందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే మీరు ఆ చైతన్యం ప్రజల్లో తీసుకురావడానికి ప్రయత్నించండి. ఊరికే మీరు కూడా ప్రభుత్వం చెప్పింది కనుక ఈ రోజు ఒక టెంట్ వేసి లేకపోతే ఒక ఈ చుట్టూ ఏమో ఆ ముగ్గు జల్లి దాంతో అయిపోయింది కార్యక్రమం అనుకోవద్దు. దీన్ని మీరు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళడానికి అధికారుల చిత్తశుద్ధి కూడా చాలా అవసరం. అధికారులు పాల్గొనాలి, దాంతోపాటు ప్రజలు పాల్గొనేలా చేయాల్సిన బాధ్యత కూడా అధికారుల మీద ఉందనేటువంటి మాటని తెలియజేస్తున్నాను.